ఖచ్చితంగా ఇప్పుడు మీ అన్నయ్య గారు ఎలక్షన్ అయిపోయింది అంటే పార్టీలు ఇప్పుడు ఏం లేరు కాబట్టి తను ఇప్పుడు హెడ్ వర్క్ వచ్చేసాడు గణేష్ అన్నయ్య. ఎందుకు అంటే మామూలుగా ఇప్పుడు కలిసి అప్పుడైతే బిజీగా ఉన్నారు వస్తూ అప్పుడు ఇంట్లో నిజమే, అప్పుడు కుదరలేదు మాట్లాడారు. ఇప్పుడు అప్పుడప్పుడు వస్తున్నాడు. మీరు కూడా ప్రచారం చేసినట్టున్నారు కదా? వెళ్తాం, వెళ్ళాను అప్పుడు 3 times కూడా వెళ్ళాను. అవును. ఇప్పుడు అన్నయ్య ముగ్గురు కనీసం ఇప్పుడు కలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఆకాష్ గారితో ఎలా ఉంటారు మీరు? ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఒక సినిమా ఏదో కమిట్ అయ్యాడు కదా, కమిట్ అయ్యాడు, అదే జరుగుతుంది. ఆయన ఏమైనా సూచనలు సలహాలు మీ దగ్గర? లేదు, ఎవరు కూడా వాళ్ళే ఎవడి పేజ్ వాడేనా? ఎవరి పేజ్ వాళ్ళు నిజంగా అది ఉండదు డిస్కషన్. బట్ ఆ డెమో ఏదో చూపించారు మనం షూట్ చేసి. దీనికి హెడ్ మాస్టర్ పూరి గారు కాబట్టి ఖచ్చితంగా ఆయనే అలా ట్రైనింగ్ అయిపోయారు. పిల్లలు మీ ఇద్దరు పిల్లలు, మీ చిన్నమ్మాయి అయితే చాలా ఇంకా ఎందుకంటే హైపర్ అంటే ఎంత అంటే హైపర్. ఇప్పుడు ఎలా ఏం చదువుతున్నారు? స్కూల్ చదువుతుంది, ఇద్దరు ఆడపిల్లలే. పెద్ద దాని పేరు జనన్య, చిన్నదాని పేరు రహన్య. అయితే ఇంకా వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందన్న? మా నాన్న హీరో అని చెప్పేసి అలా ఇంకా వాళ్ళు ఏమన్నా అంటుంటారా, నాన్న మంచి సినిమా ఇది, ఫైట్ యాక్షన్ ది, లేకపోతే ఇది నచ్చింది బాగా సినిమా, ఈ సినిమా చూసారు నచ్చింది, వాళ్ళకి 10,000 ఇచ్చారా అని తెలిసిపోయిన తర్వాత ఎలా ఇస్తాం? అంటే ముందే చెప్పారా? అంటే ఇంటర్వ్యూలో అమ్మ మీ చిన్న పాపకి చెప్పని ఉంటుంది, తెలియదు వాళ్ళకి. మీ చిన్నమ్మాయికి చెప్తే ఏమన్నా చెప్పేదేమో. అసలు తెలియదు. ఓకే, గెస్ట్ చేయలేదులే, వాళ్ళు కూడా గెస్ట్ చేయలేరు ఊరికే. లేదు అంటే ముందే సినిమా చూసేటప్పుడు నువ్వు గెస్ట్ చేసి చెప్పరా నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి లేదు, అలా ఏం చెప్పలేదు. కాకపోతే చూసిన తర్వాత అనుకోలేదు, ఇలాంటి ఇదే ఉంటుంది కదా. ఎందుకు చూడాలి సినిమా అనేసి మా ప్రేక్షకులకు చెప్తే ఖచ్చితంగా ఈ వారం ఖచ్చితంగా ఈ సినిమా చూద్దాం మనం. బిగ్ టీవీ కింద మీరు కామెంట్లు కూడా పెట్టండి, ఇంటర్వ్యూ కింద దీని గురించి మీరు 10,000 కాకపోయినా నేను ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాను. మీరు విలన్ పేరు చెప్తే దాని గురించి కూడా చెప్తాం. ఇప్పుడు సాయి రవిశంకర్ గారే చెప్తారు దాని గురించి. అంటే ఒక పథకం ప్రకారం అన్నది మేము చెప్తుంది సస్పెన్స్ థ్రిల్లర్ అని. సస్పెన్స్ అంటే బాగా ఇష్టం మనకు అందరికీ. విలన్ అవడం అన్నది మనకి సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ క్లైమాక్స్ వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాం, ఒకరిని ఫాలో అవుతాం, ఇది కాదని ఇంకొకరికి వెళ్తాం. సో అది మాకు ఆడియన్ని ఎంగేజ్ చేస్తుంది అని నాకు గట్టి నమ్మకం. ప్లస్ కథలో ఒక లవ్ స్టోరీ కానీ, ఒక ఎమోషన్ కానీ ఇవన్నీ ఉంటూ మంచి సాంగ్స్ ఉంటాయి. ఫుల్ ప్యాక్డ్ సినిమానే. బట్ మెయిన్ ఎలిమెంట్ మాత్రం ఆ సస్పెన్స్ మా సినిమాకి చాలా ప్లస్ ఉంటుంది. ఇంకొకటి నేను అనుకుంటుంది, వీళ్ళు ఏదో సినిమా వీళ్ళు చెప్తున్న రేంజ్లోనే ఉంది. ఎందుకంటే ప్రతి క్రాఫ్ట్లో వీళ్ళు బాగా పనిచేశారు. మేము ఆర్టిస్టులుగా మేము చేసే విధానం కానీ, డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా స్టాండర్డ్లో ఉంటాయి. అంటే ఒక సినిమాని వీళ్ళు ఇష్టపడి చేశారే అని అనిపించే విజువల్ మాత్రం అక్కడ ఉంటుంది. ఓకే. సో నా నమ్మకం ఏంటంటే ఈ సినిమాకి ఆ పట్టుకుంటే 10,000 అన్నది సినిమా రావడానికి ఉపయోగపడినా, కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత వీళ్ళు పెట్టింది కరెక్టేరా, వీళ్ళకి కరెక్టే, మనల్ని ఏమీ చీట్ చేయడానికి ఇది చేయడానికో వీళ్ళు 10,000 పెట్టలే, మనం మిస్టేక్ చేసాం, మనం అనుకున్నది కాదు అన్నది ఆడియన్స్ ఫీల్ అవుతాడు. మాకు డెఫినెట్గా ఈ సినిమాకి వాళ్ళు మార్కులు వేస్తారు. ఖచ్చితంగా 10,000 కోసం అయితే పథకం ప్రకారం రావాల్సిందే వాళ్ళు. అది. సో డెఫినెట్గా ఒక పథకం ప్రకారం మాకు ఈ 7th మాకు మంచి రిజల్ట్ అయితే రాబోతుంది ఖచ్చితంగా. For more videos like this, subscribe Big TV channel.